మీరందరూ మీ ధర్మాన్ని పాటించండి. మన ధర్మాన్ని మనం పాటించుకుంటే ఇతర మతాలతో మనకి ఏ సంబంధం లేదు, ఇతర మతాలతో మనకి ఏ ఇబ్బంది లేదు, ఇతర దేవీ దేవతలు కూడా మనకేం సంబంధం లేదు. మన దేవుళ్ళను మనం పూజించుకుందాం, మన ధర్మాన్ని మనం గౌరవించుకుందాం. ఈ సభా వేదికగా, ఈ వేదిక మూలకం ఒక మాట చెప్తాను. చాలా మంది ఈ మధ్యలో మాదిగ సమాజానికి చెందిన వాళ్ళు, మాల సమాజానికి చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళందరూ కూడా మతం మారుతున్నారని నేను చాలా సందర్భాల్లో విన్నాను. పెద్దలు కూడా చెప్పారు. చూడండి, ఆనాడు ఒక అంటిముట్టని వానికి గర్భాలయంలో పిలిపించి మరీ మంత్రాక్షతలు ఇచ్చాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. అలాగే బ్రహ్మం గారు ఎందరో ఆ కాలంలో పంచమ జాతి వాళ్ళని వెలివేసిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మం గారు గురుబోధ ఇచ్చి తారక మంత్ర ఉపదేశం చేశాడు మనకు. అలాగే జగజ్యోతి జగద్గురు అయినటువంటి బసవేశ్వరుడు అందరికీ లింగధారణ చేసి మత సామరస్యం ధర్మ సామరస్యం తెలియపరిచాడు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా గాలి గోపురం పైకెక్కి అష్టాక్షరి మహామంత్రాన్ని యావత్ ప్రపంచానికి సభ్య సమాజానికి అందరికీ దారబోశాడు. ఇటువంటి మహనీయులు మనకు ఉన్నారు. మీరు వాళ్ళను పూజించుకోవాలి, వాళ్ళ ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోవాలి, వాళ్ళకు దీపాలు పెట్టాలి మీరు తప్ప, వాళ్ళను రోజు పూజించుకోవాలి తప్ప మీకు సంబంధమే లేని వాళ్ళనందరినీ మీ యొక్క వారసత్వంలో చేర్చుకున్నారు.